పద్మావతి, రోహిత్ బ్యాడ్ జాబ్ ఫేజెస్ అండి. ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది కదా. Yeah, three వాటిలో లోడ్ అండ్ డిస్పాచ్ అండ్ ఆన్ కంప్లీట్. లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్, ఇంకా అండి On process phase, ప్రాసెస్ ఫేజ్, on complete phase. ఓకే. సో ఇది మ్యూల్ 3 కాబట్టి మ్యూల్ 4లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్ అనేది మనం ఏమి వర్క్ చేయము, ఇంటర్నల్గా మ్యూల్ యూజ్ చేసుకుంటుంది. ఓకే, బ్యాడ్ జాబ్ కాంపోనెంట్స్ చెప్తారండి. బ్యాడ్ జాబ్ రెస్పెక్టివ్ కాంపోనెంట్స్, బ్యాడ్ జాబ్కి సంబంధించిన కాంపోనెంట్స్. Batch step, process records and non-complete phase. ఓకే, బ్యాచ్ స్టెప్, ఇంకా అంటే బ్యాచ్ జాబ్ Aggregate. యొక్క స్కోప్ యొక్క బ్యాచ్ స్టెప్, ఇంకా అండి Aggregator. ఓకే, బ్యాచ్ అగ్రిగేటర్. ఓకే, సో బ్యాచ్ జాబ్ అనేది ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఏ స్కోప్ కదండి. ఓకే, సో ఇంకా మన మ్యూల్ అప్లికేషన్లో కొన్ని కామన్ స్కోప్స్ చెప్తారా ఇప్పటివరకు మీకు తెలిసిన స్కోప్స్? బ్యాచ్ అనేది ఒక స్కోప్ కదా, అలానే ఇంకా సమ్ ఆఫ్ ద స్కోప్స్ చెప్తారా మ్యూల్? For each. ఓకే, Asynchronous. ఓకే, అసింక్. ఓకే, Parallel for each. ఓకే, Until successful. ఓకే. Catchy. క్యాచ్ అనే క్యాష్, ఓకే, Cache. స్పెల్లింగ్ CH. యా, ఇంకా అండి మెయిన్ అసలు హార్ట్ మర్చిపోయారు, ఫ్లో అనేది కూడా ఒక స్కోప్ కదా. ఓకే, సబ్ ఫ్లో అనేది కూడా ఒక స్కోప్ కదా. ఇవే కదా మెయిన్ అసలు హార్ట్. ఫ్లో అనేది హార్ట్ మొత్తం. ఓకే, సో బ్యాచ్ అగ్రిగేటర్, యా, ఓకే, ఫైన్. మనం అసలు బ్యాడ్ జాబ్ ఎందుకు యూజ్ చేస్తున్నామండి? పర్పస్ ఆఫ్ ద బ్యాడ్ జాబ్ అంటే ఏమని చెప్తారు? ప్రతి కాంపోనెంట్ కి ఒక పర్పస్ ఉంటుంది కదా. బ్యాడ్ జాబ్ కి ఎప్పుడు వెళ్తాము? ఎక్కువ రికార్డ్స్ ప్రాసెస్ చేయాలన్నప్పుడు, మల్టిపుల్ రికార్డ్స్ ప్యారలల్ గా ప్రాసెస్ చేయాలన్నప్పుడు. యా, ప్యారలల్ గా ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు బ్యాడ్ జాబ్ కి అనేది వెళ్తాము. సో ప్యారలల్ ఫర్ ఈచ్ కూడా అదే సపోర్ట్ చేస్తుంది, బట్ దాని గురించి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, సో ప్యారలల్ గా రికార్డ్స్ ని ప్రాసెస్ చేయాలన్నప్పుడు, సో మనం ఒక మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ ని స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ మెసేజ్ ని స్ప్లిట్ చేయడం అంటే మెసేజ్ లోపల యాక్చువల్ డేటా ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? మెసేజ్ లో మన యాక్చువల్ డేటా ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? మెసేజ్ లో అండి, ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? మెసేజ్ అనేది ఆబ్జెక్ట్ కదా, మ్యూల్ మెసేజ్ అనేది. మన ఒరిజినల్ డేటా ఆ మెసేజ్ లో ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? యాక్చువల్ డేటా పేలోడ్ కదండి. మనకి మెసేజ్ లో ఉండేది 2 పార్ట్స్ కదా, యాట్రిబ్యూట్స్ అండ్ పేలోడ్ కదా. ఒరిజినల్ డేటా అంతా యాక్చువల్ డేటా స్టోర్ అయ్యేది పేలోడ్ లో స్టోర్ అవుద్ది. సో ఒక పేలోడ్ ని హ్యూజ్ పేలోడ్ వచ్చినప్పుడు ఒకేసారి ప్రాసెస్ చేయకుండా స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు బ్యాడ్ జాబ్ అనేది వెళ్తున్నాము ప్యారలల్ గా ప్రాసెస్ చేయడానికి. ఓకే, ఇక్కడ టెక్నికల్ గా చెప్పాలంటే ప్యారలల్ గా ప్రాసెస్ చేసేది ఎలా ప్రాసెస్ చేస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టిపుల్ థ్రెడ్స్. అదే ఫర్ ఈచ్ లో అయితే మొత్తాన్ని ప్రాసెస్ చేసేది సింగిల్ థ్రెడ్. బ్యాడ్ జాబ్ లో అయితే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి స్పీడ్ అనేది ఫాస్ట్ అయిపోద్ది. ఓకే, సో బ్యాడ్ జాబ్ సింక్రనస్ లో వర్క్ అయిద్దా, అసింక్రనస్ లో వర్క్ అయిద్దా? Asynchronous. ఫర్ ఈచ్ అండి, ఫర్ ఈచ్ అంటే సింక్రనస్ లో వర్క్ అయ్యింది, బ్యాడ్ జాబ్ అంటే అసింక్రనస్ లో వర్క్ అయ్యింది. రైట్, సో సింక్రనస్ లో కాబట్టి ఒక రికార్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో రికార్డ్ అనేది స్టార్ట్ అయ్యింది.
బ్యాచ్ జాబ్ అసింక్రనస్ కాబట్టి ఒక రికార్డు ప్రాసెస్ అయ్యేటప్పుడే parallel గా ఇంకో రికార్డు కూడా ప్రాసెస్ అవుద్ది. ఓకే, సో నిన్న మనం చెప్పుకున్న ప్రకారం ఫస్ట్ ఏమవుతుంది, బ్యాచ్ జాబ్కి ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్ పేలోడ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందండి, అది క్యూస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, విఎం క్యూస్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో క్యూలో మొత్తం మనకి ఫర్ సపోజ్ ఇన్పుట్లో 100 రికార్డ్స్ ఉంటే క్యూలో 100 రికార్డ్స్ని ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, ప్రతి రికార్డుకి స్టేటస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ రికార్డు ప్రాసెస్డా, సక్సెస్డా, ఫెయిల్యూరా అట్లాని మొత్తము స్టేటస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. ఒక బ్యాచ్ జాబ్లో ఎన్ని బ్యాచ్ స్టెప్స్ యూజ్ చేయొచ్చండి? ఒక బ్యాచ్ జాబ్లో ఎన్ని బ్యాచ్ స్టెప్స్ యూజ్ చేయొచ్చు? మల్టిపుల్ బ్యాచ్ స్టెప్స్ యూజ్ చేయొచ్చు, బట్ మినిమమ్ ఒక బ్యాచ్ స్టెప్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, రైట్? ఓకే ఓకే, నా బ్యాచ్ జాబ్లో మల్టిపుల్ బ్యాచ్ స్టెప్స్ యూజ్ చేయొచ్చు అనుకున్నాను. సో బ్యాచ్ స్టెప్ 1, బ్యాచ్ స్టెప్ 2, బ్యాచ్ స్టెప్ 3 అజ్యూమ్. సో ఈ బ్యాచ్ స్టెప్ 1 ఉంది కదండి, ఫర్ సపోజ్ ఇవన్నీ రికార్డ్స్ అండి, రికార్డ్ 1, రికార్డ్ 2 అట్లానే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సమ్ రికార్డ్ 10. సో బ్యాచ్ స్టెప్ 1 కానీ, ఓకే, బ్యాచ్ స్టెప్ 1 కానీ, బ్యాచ్ స్టెప్ 1 కానీ ఆ రికార్డ్ని కానీ ప్రాసెస్ చేస్తే, ఓకే, ప్రాసెస్ చేసి ఈ రికార్డ్ 1ని కానీ అప్డేట్ చేస్తే బ్యాచ్ స్టెప్ 2 కూడా అప్డేటెడ్ రికార్డ్ మాత్రమే కనపడుద్ది, ఒరిజినల్ రికార్డ్ అనేది కనపడదు. ఓకే, సో ఏ బ్యాచ్ స్టెప్ అయితే రికార్డ్ని ప్రాసెస్ చేస్తుందో నెక్స్ట్ రిమైనింగ్ బ్యాచ్ స్టెప్స్కి ప్రాసెస్డ్ రికార్డ్స్ మాత్రమే కనపడుద్ది. ఓకే, అజ్యూమ్ ఎగ్జాంపుల్గా బ్యాచ్ స్టెప్ 1 ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, x=10 అని ఉంది నా ఇన్పుట్లో, ఆ ఎక్స్ వాల్యూ కానీ 20 కానీ ఓవర్ రైడ్ చేస్తే ద రిమైనింగ్ బ్యాచ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ బ్యాచ్ స్టెప్స్కి బ్యాచ్ ఎక్స్ వాల్యూ 20 లాగా ఉంటుంది. ఓకే, సో ప్రతి రికార్డుకి ఏమని చెప్పాము, ప్రతి రికార్డుకి స్టేటస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. లైక్ అసలుకి ఆ రికార్డ్ని క్యూలో ఎవరైనా రీడ్ చేసి ప్రాసెస్ చేశారా, ప్రాసెస్ చేస్తే ప్రాసెస్డా, ఓకే, మళ్ళా ఆ రికార్డు యొక్క ప్రాసెస్ చేసినప్పుడు ఆ రికార్డు సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా, ఓకే, లేకపోతే ఫెయిల్యూర్ అయిందా. సో ఇలా ప్రతి రికార్డుకి స్టేటస్ని ఇంటర్నల్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, దట్స్ ద రీజన్ వై మీకు బ్యాచ్ స్టెప్లో ఏవి కావాలో అవి మనము అడిగినప్పుడు మెన్షన్ చేస్తుంది. సక్సెస్ కావాలంటే సక్సెస్ రికార్డ్స్ని బ్యాచ్ స్టెప్లో అలో చేస్తుంది, ఫెయిల్యూర్ కావాలంటే ఫెయిల్యూర్ రికార్డ్స్లో మనకి రీడ్ చేస్తుంది. సో నాకు సక్సెస్ రికార్డ్స్ కావాలా ఫెయిల్యూర్ రికార్డ్స్ కావాలా అని బ్యాచ్ స్టెప్లో ఎక్కడ మెన్షన్ చేస్తాము? నాకు సక్సెస్ రికార్డ్స్ కావాలా ఫెయిల్యూర్ రికార్డ్స్ కావాలని బ్యాచ్ స్టెప్లో ఎక్కడ మెన్షన్ చేస్తామండి? పద్మావతి, ఎవరైనా రిమైనింగ్? యాక్సెప్ట్ పాలసీ. ఓకే, నాకు ఫర్ సపోజ్ ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్లో నా ఇన్పుట్ పేలోడ్ మొత్తం 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి పేలోడ్లో క్యూలో కూడా 10 రికార్డ్స్ స్టోర్ అయ్యాయి. బట్ నాకేంటంటే సమ్ స్పెసిఫిక్ కండిషన్ని బేస్ చేసుకొని రికార్డ్స్ నేను బ్యాచ్ స్టెప్లోకి అలౌ చేయాలి, అది ఎక్కడ మెన్షన్ చేస్తామండి? యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ యాక్సెప్ట్ పాలసీ ఈ రెండింటిని యూజ్ చేసుకొని యాక్చువల్గా ఏం చేస్తున్నారు, సమ్హౌ రికార్డ్స్ని ఫిల్టర్ చేస్తున్నారు.
ఒక 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 యాక్సెప్ట్ పాలసీని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే స్టేటస్ని బేస్ చేసుకొని రికార్డ్స్ని ఫిల్టర్ చేస్తున్నారు. యాక్సెప్ట్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకొని కండిషనల్గా ఫిల్టర్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నేను డిలీట్ అయింది. ఓకే ఓకే, నేను ఒక చిన్న సింపుల్ ఫ్లో తీసుకున్నాను. రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి హెచ్టిటిపి లిజనర్ అండ్ డమ్మీగా పేలోడ్ అనేది పెడుతున్నాను. నాకు ఇదేంటి, దీన్ని ఏమనొచ్చు, అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తున్నాను. ఓకే, అరే ఆఫ్ స్ట్రింగ్స్ నెంబర్ ఆల్ఫాబెట్ ఇలా ఇస్తున్నాను. సో ఫస్ట్ వీటిని నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్స్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, యూజింగ్ బ్యాడ్ జాబ్. ఓకే, సో బై డిఫాల్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక లాగర్ని ప్లేస్ చేసుకుంటున్నాను, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ చేస్తున్నాను. సో ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో బ్యాచ్ స్టెప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిద్దండి? నా అరేలో మొత్తము ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? నా అరేలో మొత్తం 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ బ్యాచ్ స్టెప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిద్దండి ఓవరాల్గా? 4 టైమ్స్. అంటే మనం బ్యాచ్ సైజ్ లో ఏమి ఇవ్వకపోతే 4 టైమ్స్ అవుతుంది. బ్యాచ్ సైజ్లో ఏమి 4 టైమ్సా? అంటే బ్యాచ్ సైజ్ లో మనం ఎన్ని రికార్డ్స్ ఒక్కసారి ప్రాసెస్ అవ్వాలని ఇస్తే దాన్ని బట్టి అవుతుంది. అంటే ఈ బ్యాచ్ బ్లాక్ సైజా మీరు అనేది? యా, దీనికి సంబంధం లేదు ఇది పద్మావతి గారు. దీని మీనింగ్ ఏంటంటే క్యూస్ ఎన్ని క్రియేట్ బ్లాక్స్ ఎన్నిగా స్ప్లిట్ అవ్వాలి అని. ఐ మీన్ ఓకే. యాక్చువల్గా మీరు క్యూలో 10 రికార్డ్స్ ఇచ్చారు. ఓకే, ఈ 10 రికార్డ్స్ ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 10 రికార్డ్స్ని ఎన్ని బ్లాక్స్గా స్ప్లిట్ చేయాలి అనేది చెప్తున్నారు. ఓకే. సో ఇంటర్నల్గా ఫస్ట్ లోడ్ అండ్ డిస్పాచ్ ఫేజ్లో మొత్తము పేలోడ్లో ఉన్న రికార్డ్స్ అన్ని క్యూలోకి స్టోర్ చేసుకుంటుంది. కానీ సింగిల్ క్యూని మల్టిపుల్గా మనము స్ప్లిట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మీరు నిన్న అదే చెప్పింది బ్లాక్ సైజ్. కానీ ఈ కేసులో మొత్తము నాకు క్యూలో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను అజ్యూమ్ దట్ ఇక్కడ బ్లాక్ సైజ్ అనేది 1 ఇచ్చాను. 1 ఇచ్చాను అంటే ఏంటి, ఒక బ్లాకే ఉంటుంది ఇదంతా. కాదు 2 బ్లాక్స్ ఇచ్చాను అనుకో, ఏమైద్ది? 2 బ్లాక్స్ ఇస్తే 2 థ్రెడ్స్ వర్క్ అయ్యిద్ది. ఓకే, ఒక బ్లాక్లో 5 రికార్డ్స్, ఇంకో బ్లాక్లో 5 రికార్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ బ్లాక్ని ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తే సెకండ్ బ్లాక్ని ఇంకో థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు ఏమవుతుంది, ఒక వర్క్ని ఇద్దరు స్ప్లిట్ చేసుకున్నారు కాబట్టి వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇంకా నేను ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ 10 రికార్డ్స్ని ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ చేయాలనుకోండి, అజ్యూమ్ దట్ మీరు బ్లాక్ సైజు 3 ఇచ్చారు. 3 ఇస్తే అప్పుడు ఎన్ని బ్లాక్స్గా స్ప్లిట్ అయ్యింది ఈ డేటా అంతా? 3 బ్లాక్స్. 3 అండ్ 4 బ్లాక్స్ అనుకోండి. అది 10 కాబట్టి ఫస్ట్ బ్లాక్లో 3 రికార్డ్స్, సెకండ్ బ్లాక్లో 3, థర్డ్ బ్లాక్లో 3 అండ్ ఫోర్త్ బ్లాక్లో 1 రికార్డు. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఎట్ ఏ టైం ఎన్ని థ్రెడ్స్ వర్క్ అవుద్ది? 4 థ్రెడ్స్ వర్క్ అయింది. అంటే నలుగురు అదే పనిని నలుగురు చేస్తున్నారు. సో నలుగురు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్ అది. ఇంకా నాకు ఫాస్ట్గా చేయాలి అనుకున్నాను అనుకోండి, బ్లాక్ సైజ్ నేను అప్పుడు ఏమి ఇస్తానంటే 5 ఇస్తాను. ఓకే. బ్లాక్ సైజు 5 ఇచ్చినప్పుడు నాకేమైంది, 5 బ్లాక్స్గా స్ప్లిట్ అయ్యింది. ప్రతి బ్లాక్లో 2 రికార్డ్స్ ఉంటాయి. ఓకే, నా దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి. సో నేను థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వర్క్ చేయాలి కాబట్టి నేను అలా ఇచ్చుకుంటున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను డేటాని. ఓకే, అప్పుడు ఏమైతే 5 థ్రెడ్స్ ఎట్ ఏ టైమ్ వర్క్ అవుద్ది. ఇందా కేసులో 4 థ్రెడ్స్ అయితే ఇప్పుడు 5 థ్రెడ్స్ ఎట్ ఏ టైం వర్క్ అవుద్ది కాబట్టి ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది. అర్థమవుతుందండి? యా. ఓకే, అంతేగాని బ్యాచ్ స్టెప్ అనేది దానికే కాదండి. సో క్యూలో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్నిసార్లు బ్యాచ్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నాకు 10 ఇప్పుడు నాకు క్యూలో 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 10 టైమ్స్ ఈ బ్యాచ్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకు ఈ ఎగ్జాంపుల్లో సెట్ పేలోడ్లో మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి?
అంటే ఇంకా Four. ఎలిమెంట్స్ అంటే రికార్డ్స్ అని అంటున్నాను. మొత్తం నాకు 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ బ్యాచ్ స్టెప్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ ఒకసారి చూద్దాము. ఇక్కడ జనరల్గా ఫస్ట్ బ్యాచ్ స్టెప్లో ఏం చేస్తారంటే యాక్సెప్ట్ పాలసీ జనరల్గా ఆల్ అని పెట్టుకుంటారు. సో అన్నిటినీ యాక్సెప్ట్ చేయని చెప్తున్నాము. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పేలోడ్ యాజ్ నెంబర్ అంటున్నాను. ఓకే, ఫస్ట్ చూపించడానికి ఒట్టి పేలోడ్ అంటున్నాను. ఈ లాగర్ చూడండి, ఈ లాగర్లో బ్యాచ్ స్టెప్ 1 నేను దాంట్లో ఉన్న పేలోడ్ అంటున్నాను. ఓకే, సో నేను ఇది జస్ట్ రన్ మోడ్లోనే చేసేస్తాను. రన్ అంటే సో నేను రన్ మోడ్లో అప్లికేషన్ని మ్యూల్ సర్వర్లో డిప్లాయ్ చేసేసాను. సో ఈ ఫ్లోని నేను హిట్ చేయాలి కాబట్టి ఐ షుడ్ హ్యావ్ సమ్ టూల్. సో ఇదంతా. సో ఫస్ట్ ఏమైందండి, మన అప్లికేషన్ చెప్తున్నా. సో ఫస్ట్ మన అప్లికేషన్ అనేది బిల్డ్ అవుద్ది. ఓకే, సక్సెస్ఫుల్గా బిల్డ్ అయితే జార్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఏ ఫోల్డర్లో క్రియేట్ అయ్యిద్ది, టార్గెట్ ఫోల్డర్లో క్రియేట్ అయ్యిద్ది. ఓకే, ఎస్ఆర్సి ఫోల్డర్ అంటే మన యాక్చువల్ సోర్స్ కోడ్ ఉండే ఫోల్డర్. సో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని రీడ్ చేసి, XML ఫైల్స్ కానీ మిగతా ఫైల్స్ కానీ మొత్తం రీడ్ చేసి అదంతా XML అంతా జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు, జార్ ఫైల్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూల్ మావెన్ ప్లగ్ఇన్. ఓకే, సో మీరు ఆ ప్లగ్ఇన్ వర్షన్ అనేది అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు pom.xmlలోకి వెళ్ళి చూసుకోవాలి. సో ఏ ప్లగ్ఇన్ని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నారు అని. ఇక్కడ చూడండి, వర్షన్ ఇచ్చేటప్పుడు నేను ఎక్స్ప్రెషన్ లాగా ఇస్తున్నాను, ప్రాపర్టీ ప్లేస్ హోల్డర్. సో ఈ ప్రాపర్టీస్లో నుంచి పిక్ చేసుకుంటుంది. ఓకే, ఈ ప్రాపర్టీ mule.maven.plugin అంటే ఈ ప్రాపర్టీ 3.4. సో యువర్ mule maven plugin is helping to generate the build file. Okay, show console. నాకు ఎందుకు ఇలా రెస్పాన్స్ వచ్చిందో చెప్తాను. సో ఫస్ట్ సో ఎలా అంటే అలా విండోస్ ఉంటే రీసెట్ పర్స్పెక్టివ్ అనండి, విండోస్ క్లియర్గా అయిపోతాయి. సో షో విండో, నేను లాగ్ని క్లియర్ చేస్తున్నాను, రైట్ క్లిక్ చేసి క్లియర్ అంటున్నాను. సో మళ్ళీ సెండ్ అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు గమనించారంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లాగర్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. ఈ లాగర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది పద్మావతి గారు? 4 ఎన్నిసార్లు అండి? 4 టైమ్స్. బ్యాచ్ స్టెప్ 1, బ్యాచ్ స్టెప్ ఏ, బ్యాచ్ స్టెప్ 1 ఇట్లా మనం హార్డ్ కోడ్ చేసాము. సో ఎందుకు, నా సెట్ పేలోడ్లో ఎన్ని ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్. ఇక్కడ నేను యాక్చువల్గా బ్లాక్ సైజ్ ఎంత ఇచ్చాను, 100 ఇచ్చాను. సో దీనికి సంబంధం లేదు కదా, ఇది యాక్సెప్ట్ చేశారా నేను చెప్పిన లైన్కి? బ్యాచ్ బ్లాక్ సైజ్ బట్టి కాదు. సో బ్యాచ్ స్టెప్ అనేది ప్రతి రికార్డ్కి ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే, సో అది ఒకటి చెప్దామని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రికార్డ్ని నెంబర్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యాజ్ నెంబర్ అంటే ఏం చేస్తున్నాను, టైప్ కాస్టింగ్ చేస్తున్నాను. ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఒక టైప్ని ఇంకో డేటా టైప్. సో యాక్చువల్గా ఇవన్నీ ఏంటి, ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ స్ట్రింగ్స్.
సో 1ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, బట్ ఏని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేస్తే ఎక్సెప్షన్ వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసిన దాని తర్వాత ఏమవుతుంది, నా అప్లికేషన్ రీడిప్లాయ్ అయిపోయింది. ఓకే, సో నేను మళ్ళీ అప్లికేషన్ని హిట్ చేస్తున్నాను, ఇన్వోక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏమైంది, కెనాట్ కోరెస్ స్ట్రింగ్ టు నెంబర్ అంటే ఏంటి, స్ట్రింగ్ని నెంబర్ లాగా కన్వర్ట్ చేయలేకపోతుంది. ఏ నెంబర్, ఏ అనే ఏ కెనాట్ కోరెస్ స్ట్రింగ్ వాల్యూ కూడా ఇక్కడ ఇస్తుంది, ఏని నెంబర్ లాగా కన్వర్ట్. ఓకే, సో ఇక్కడ నాకు లాగర్ చూస్తే, నా లాగర్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. నా లాగర్, ఓకే ఒకసారి మొత్తం క్లియర్ చేస్తున్నాను, కన్సోల్ అంతా క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ హిట్ చేస్తున్నాను. హిట్ చేస్తే బ్యాచ్ స్టెప్ 1 వచ్చింది, అంటే ఫస్ట్ రికార్డు ఎంటర్ అయింది. సో సక్సెస్ఫుల్గా లోపల రికార్డు ప్రాసెస్ అయింది. సెకండ్ రికార్డు ఏంటి, ఏ. ఓకే, ఏ ఈజ్ మై పేలోడ్ ఇన్ సెకండ్ ఐటరేషన్. ఏని ఏం చేస్తున్నాము, నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. సో అప్పుడు ఏమొచ్చింది, ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ వస్తే ఏమైద్ది, జనరల్గా ఎక్సెప్షన్ వస్తే ఏమైద్దండి, ఆ రిమైనింగ్ నెక్స్ట్ ప్రాసెసర్లన్నీ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు, రైట్. ఏ కాంపోనెంట్లో అయితే, ఇదంతా ఒక స్కోప్ కదా, ఒక స్కోప్ లోపల ఏదైనా కాంపోనెంట్ ఎక్సెప్షన్ త్రో చేస్తే ద రిమైనింగ్ కాంపోనెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది కావు. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, సెకండ్ దగ్గరకు వచ్చినప్పుడు సెకండ్ రికార్డ్ని ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చిన ఎక్సెప్షన్, కెనాట్ కోరేస్ అంటే కన్వర్ట్, స్ట్రింగ్ని నెంబర్ లాగా కన్వర్ట్ చేయలేకపోయాను, అందుకోసం ఎక్సెప్షన్ త్రో చేశాను అన్నది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్ ఏంటి, నెక్స్ట్ రికార్డ్ యాక్చువల్ రికార్డు 4. ఓకే, సో 4 అనేది ప్రాసెస్ చేసిందా లేదో చూడండి. 4 వచ్చింది కదా, బ్యాచ్ స్టెప్ 4 అంటే ఈ రికార్డు కూడా ప్రాసెస్ చేసింది. ఓకే, ఈ రికార్డు కూడా ప్రాసెస్ చేసింది కదండి. ఫోర్త్ ఇప్పుడు యాక్చువల్గా ఎక్సెప్షన్ వచ్చిన మిగతా రికార్డ్స్ కూడా ప్రాసెస్ చేసినట్టు కదా. 4 అనేది ప్రాసెస్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో ఏమంటున్నాము, బి అంటున్నాము. బీని కూడా నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తే యాక్చువల్గా ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలి. ఓకే, సో ఎక్సెప్షన్ త్రో చేసినాక మీకు లాస్ట్లో స్టేటస్లో ఎన్ని రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి, ఎన్ని రికార్డ్స్ సక్సెస్ అయ్యాయి అనేది జనరల్గా ఇచ్చుద్ది, స్టాటిస్టిక్స్ అనేది ఇచ్చుద్ది ఆన్ కంప్లీట్ ఫేజ్లో. ఇక్కడ మనం యాక్చువల్గా బ్యాచ్ జాబ్ కాన్ఫిగరేషన్లో మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్ ఏమని పెట్టుకున్నామంటే 0 అని పెట్టుకున్నాము. 0 అంటే ఏ రికార్డ్స్ని యాక్చువల్గా అయితే ప్రాసెస్ చేయకూడదు, ఫెయిల్ వస్తే స్టాప్ చేయాలి, బట్ ఆ నెక్స్ట్ రికార్డ్కి స్టాప్ చేసింది. ఇక్కడ నేను జస్ట్ -1 అని పెడుతున్నాను. ఓకే, -1 అని పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యాక్చువల్గా అయితే ఇక్కడ 4 అనేది కూడా రాకూడదు. 4 అనేది ఎందుకు వచ్చిందో చెప్తారండి. ఇది యాక్చువల్గా మనం ఇందాక ఇప్పుడు చెప్పిన కేసులో మ్యాక్స్ ఫెయిల్ రికార్డ్స్ ఈక్వల్ టు 0 అంటే అట్లీస్ట్ ఒక ఎక్సెప్షన్ వచ్చిన రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం బ్యాచ్ జాబ్ అనేది కంప్లీట్ చేయాలి అన్నారు. బట్ స్టిల్ అదేం చేసింది, ఆ రిమైనింగ్ ఒక రికార్డ్ని ఈ థర్డ్ రికార్డ్ని కూడా ప్రాసెస్ చేసింది. ఎందుకు ప్రాసెస్ చేసిందంటే అసింక్రనస్లో వర్క్ అవ్వడం వల్ల థ్రెడ్స్ అనేది సరిగ్గా అది కౌంట్ని మెయింటైన్ చేయదు అప్పుడప్పుడు. నేను ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఈ లాగ్ నేను రాశానా, ఈ లాగ్ అనేది నేను రాయలేదు కదా, ఇన్ఫో అనేది. హలో, నేను ఈ లాగ్ నేను రాయలేదు, బట్ స్టిల్ ఇక్కడ లాగ్ అనేది ప్రింట్ అవుతుంది కదా.
సో బ్యాడ్ జాబ్ అనేది సమ్ లాగ్స్ ని ఇస్తా ఉంది. సో ఈ లాగ్ ఏంటి, లాస్ట్ లాగ్ స్టాటిస్టిక్స్ మొత్తం మన ఇన్పుట్ లో 4 రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్ ఉంటే 2 సక్సెస్ అయ్యాయి, 2 ఫెయిల్యూర్ అయ్యాయి అని ఇస్తా ఉంది. ఓకే, 2 సక్సెస్ అయ్యాయి, 2 ఫెయిల్యూర్ అనేది ఇస్తా ఉంది. సో ఇక్కడ నేను యాక్చువల్గా బ్యాడ్ జాబ్లో యాక్సెప్ట్ పాలసీ ఆల్ అని ఇచ్చాను. ఓకే, బట్ నాకు ఓన్లీ ఫెయిల్యూర్ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, అంటే ఆ బ్లాక్ లోపలికి ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో బ్యాచ్ స్టెప్ ఇస్తాను. సో ఫస్ట్ మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ప్రకారము క్యూలోకి ఈ రికార్డ్స్ అన్నిటిని పుష్ చేసేసుకుంది. సో దాని తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టెప్ ఏం చేసింది, ఈ రికార్డ్స్ అన్నిటిని ప్రాసెస్ చేసింది. సో రికార్డ్ని ప్రాసెస్ చేసినప్పుడు దాని యొక్క స్టేటస్ని మెయింటైన్ చేస్తుంది అన్నా కదా. సక్సెస్ అయితే ఆ రికార్డు పక్కన సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్, ఆ రికార్డ్ని కానీ ఆ థ్రెడ్ కానీ ప్రాసెస్ చేస్తే ప్రాసెస్. సో నేను ఈ సెకండ్ బ్యాచ్ స్టెప్లో ఈ అవుట్ ఆఫ్ కొన్ని రికార్డ్స్ ఉంటే దాంట్లో ఓన్లీ ఫెయిల్యూర్ రికార్డ్స్నే రీడ్ చేయాలి, ఎంటర్ చేయాలి అని చెప్తున్నాను. ఈ స్టేటస్ని కానీ మెయింటైన్ చేయలేదు అంటే సెకండ్ బ్యాచ్ స్టెప్ అనేది తెలియదు కదా, అందుకోసం రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఓన్లీ ఫెయిల్యూర్స్ అంటున్నా. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ ఫెయిల్యూర్స్ అంటున్నాను. లాగర్లో పెడతాను చూడండి. ఇప్పుడు సో ఈ లాగర్లో నేనేం ఓకే స్టెప్ 1 సరే ఇట్లనే ఇస్తాను. సో ఇక్కడ నేనేం చేశాను, ఓన్లీ ఫెయిల్యూర్స్ ఇచ్చాను. సో సెండ్ అని క్లిక్ చేస్తున్నాను. సెండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తున్నాయో చూడండి. ఏమేమి వస్తున్నాయండి లాగర్లో ఏమొచ్చాయి? యాక్చువల్గా నాకు ఇన్పుట్లో ఏమేమి ఉన్నాయి, ఇన్పుట్లో ఉన్న రికార్డ్స్ అండి 1A4B. ఓకే, బట్ ఇక్కడ ఏమేమి ప్రింట్ అయ్యాయి, అండి? ఏబి. ఎందుకు ప్రింట్ అయ్యాయి? ఓన్లీ 2 రికార్డ్స్ ఈ బ్యాచ్ స్టెప్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాయి? మనం ఓన్లీ ఫెయిల్డ్ రికార్డ్స్ ఎంటర్ చేయమని ఇచ్చాం కదా. ఓన్లీ ఫెయిల్డ్ రికార్డ్స్నే అలౌ చేయమని చెప్పడానికి ఇక్కడ మనం యాక్సెప్ట్ పాలసీలో ఇచ్చాం కాబట్టి ఓన్లీ ఫెయిల్డ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, అజ్యూమ్ దట్. ఇప్పుడు ఇంకో సినారియో చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ లాగా కన్వర్ట్ చేసి ఇంటూ 2 అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకో బ్యాచ్ స్టెప్ తీసుకుంటాను. ఆ బ్యాచ్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే సేమ్ లాగర్ని పెట్టేసుకుంటాను. లాగర్ని పెట్టుకొని పేలోడ్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ కండిషన్ ఏం చెప్తానంటే నో ఫెయిల్యూర్స్ కాదు, నో ఫెయిల్యూర్స్ అని చెప్తాను. ఓకే, నో ఫెయిల్యూర్స్ అని చెప్తాను. ఫెయిల్యూర్స్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ చెప్తాను. అంటిల్ మీరు సేవ్ చేసుకునే వరకు రీడిప్లాయ్ అనేది కాదు. ఓకే, పేలోడ్. ఓకే, సో ఇది నా బ్యాచ్ స్టెప్. మెసేజ్ ఇలా రాయకుండా సో బ్యాచ్ స్టెప్ 2 అజ్యూమ్ ఇది బ్యాచ్ స్టెప్ 0, 1, 2 అట్లా అని అనుకుంటున్నాను. సో ఓన్లీ ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమొచ్చిందని అనుకుంటున్నారండి? ఇప్పుడు నాకేం ప్రింట్ అవుద్దని అనుకుంటున్నారు? నా ఇన్పుట్ ఇవి కదా రికార్డ్స్. నా ఇన్పుట్ మొత్తం ఇవి కదండి.
మొత్తము ఫోర్ రికార్డ్స్ కదా. సో ఇప్పుడు నాకు లాగర్లో ఏం ప్రింట్ అయిద్దండి? సో మనం ఫస్ట్ బ్యాచ్ స్టెప్లో ఏం చేస్తున్నాము? 1 and ఫస్ట్ 8 బ్యాచ్ అంటే స్టెప్లో ఏమి కన్వర్ట్ చేస్తున్నాము, కన్వర్ట్ చేసి 2తో మల్టిప్లై చేస్తూ ఉన్నాము. ఓకే. సో నెక్స్ట్ బ్యాచ్ స్టెప్లో ఏం చేస్తున్నాము? కన్వర్షన్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ పేలోడ్ అంటున్నాను. థర్డ్ బ్యాచ్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే ఆ పేలోడ్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఉంటుందో చెప్పండి. లాగర్లో 1 and 8 1 and 2 and 8 1 and 8 multiplied by 2 2 and కదా. 8. 2 and Okay, 8. 2 and 8 సేవ్ అయింది తెలిసి. సో మీకు అర్థం కావడం కోసం లాగ్ని ఎప్పుడు క్లియర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి వచ్చిందా? బ్యాచ్ స్టెప్ 2 అండ్ బ్యాచ్ స్టెప్ 8, ఇదే కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది. సో దాని మీనింగ్ ఏందండి? ఇప్పుడు మీకు ఏమర్థమైంది 2 and 8 ఎందుకు ప్రింట్ అయ్యింది? ప్రాసెస్ అయిన రికార్డ్స్ ని నెక్స్ట్ దాంట్లో చూస్తాం, ఒరిజినల్ ఓవర్ రైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా బ్యాచ్ స్టెప్ కానీ ఆ పర్టికులర్ రికార్డ్ని కానీ ప్రాసెస్ చేస్తే ఆ మిగతా బ్యాచ్ స్టెప్స్ ఉంటాయి కదా, ప్రాసెస్డ్ తీసుకుంటాయి. అది అంటే అప్డేటెడ్ అయినయే తీసుకుంటాయి. యాక్చువల్గా మీ ఇన్పుట్ 1A 4B. సో బ్యాచ్ స్టెప్ 1 ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చినప్పుడు దీని యొక్క అవుట్పుట్ 2 అండ్ A అండ్ 8 అండ్ B. సో ది రిమైనింగ్ బ్యాచ్ స్టెప్స్కి 2, 8, B అనేది ఉంటుంది. అజ్యూమ్ దట్ సెకండ్ బ్యాచ్ స్టెప్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంటూ 2 చేస్తుంది అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏమైద్ది? 4A అండ్ 8 into 2 16 ఉంటుంది. ఓకే, అర్థమైందండి? ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న ప్రకారము బ్యాచ్ స్టెప్ యొక్క అవుట్పుట్ అనేది బ్యాచ్ స్టెప్ 2కి ఏమవుతుంది? యాజ్ ఏ ఇన్పుట్ లాగా అవుతుంది, రైట్? బ్యాచ్ స్టెప్ దీని యొక్క అవుట్పుట్ ఏమవుద్ది? బ్యాచ్ స్టెప్ 2 యొక్క అవుట్పుట్ ఏమైద్ది? బ్యాచ్ స్టెప్ 3కి ఇన్పుట్ లాగా అవుతుంది. అర్థమైంది కదండి? సో ఇవన్నీ లైక్ ఎన్ని బ్యాచ్ స్టెప్స్ ఉంటే అన్ని అట్లా ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఓకే, అజ్యూమ్ దట్ నేను ఇక్కడ అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను బ్యాచ్ స్టెప్లో. సో నో ఫెయిల్యూర్స్ కాకుండా ఆల్ అని పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అయిద్దండి? ఫైనల్గా లాగర్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అసలుకి? ఈ బ్యాచ్ స్టెప్లో లాగర్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం ప్రింట్ అయింది? మనకేమొచ్చింది? 2 అనేది వచ్చింది, అంతే కదా? ఎందుకంటే ఫస్ట్ రికార్డ్ని ఇది అప్డేట్ చేసింది, ఓవర్ రైడ్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నాము? అన్ని రికార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఫెయిల్యూర్ రికార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, సక్సెస్ రికార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. దట్స్ వై మళ్ళీ ఏ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఏ అనేది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ రికార్డ్ని యాక్చువల్గా ఇది బ్యాచ్ జాబ్కి ఇన్పుట్, బట్ ఈ థర్డ్ రికార్డ్ని ఫస్ట్ బ్యాచ్ స్టెప్ ఓవర్ రైడ్ చేసింది, అందుకోసం అది ఏమవుతుంది? 8 అయిపోతుంది. సరే, 8 అయిపోతుంది. లాస్ట్లో అవుట్పుట్ ఏమైంది? లాస్ట్ ఐటరేషన్కి వచ్చినప్పుడు బిని కన్వర్ట్ చేస్తూ ఉంది, బట్ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి అది మల్టిప్లై అవ్వదు. ఫైనల్గా బి అనేది వచ్చింది. ఓకే, లాగ్ని క్లియర్ చేస్తున్నాను. వచ్చిందండి 2, 8, B. అలా ఎన్ని బ్యాచ్ స్టెప్స్ అయినా ఉండొచ్చు. ఓకే ఓకే, ఒకటి మీరు గమనిస్తూ ఉంటే మీకు రెస్పాన్స్లో ఏమొస్తుందండి? రెస్పాన్స్లో ఈ డేటా వస్తుంది, నాట్ రీడబుల్ ఫార్మెట్, రైట్?
ఇది ఎందుకు ఇలా కన్వర్ట్ అవుతుందండి? జావాలో పెట్టారు అవుట్పుట్ సో ట్రాన్స్ఫర్ మెసేజ్. సో మన మెసేజ్లో ఫైనల్గా ఉన్న పేలోడ్ అనేది అదేమవుతుంది, రెస్పాన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది, హెచ్టిటిపి రెస్పాన్స్ లాగా అవుతుంది. మన మెసేజ్ అంటే మనం మ్యూల్ మెసేజ్లో ఫైనల్గా పేలోడ్ ఉంటుంది కదా, ఆ పేలోడ్ అనేది ఏ టైపు మనం చెప్తున్నాము, జావా టైప్ అని చెప్తున్నాము. ఓకే, రెస్పాన్స్లోకి వెళ్ళేసరికి మనం ఏం కన్వర్ట్ చేయట్లేదు. సో మనకి బ్రౌజర్కి జావాని అర్థం చేసుకోవడం దానికి తెలియదు కదా, అందుకోసం ఇలా స్ట్రీమ్ లాగా అవుట్పుట్ అనేది ఇస్తా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు కాదు ఇలా కావాలి అంటే రెస్పాన్స్లో ఇక్కడ ఏం చేయొచ్చు, అవుట్పుట్ అప్లికేషన్ బై జేసన్ ఇలా ఇవ్వచ్చు. సో మనకి మ్యూల్ 4లో ప్రతి కాంపోనెంట్ డేటా వ్యూని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ప్రతి కాంపోనెంట్ డేటా వ్యూని సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి కాంపోనెంట్లో మీరు డేటా వ్యూ స్క్రిప్టింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఓకే, వచ్చిందండి. ఎందుకు ఇలా వచ్చిందంటే బ్యాచ్ జాబ్ ఫైనల్గా ఎగ్జిక్యూట్ అవుద్ది కదా, ఎగ్జిక్యూట్ అయినాక పేలోడ్ వస్తుంది కదా, ఆ పేలోడ్ని ఇలా కన్వర్ట్ చేస్తూ ఉంది. ఓకే ఓకే, బట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఫైనల్గా ఎంత పెద్ద ఫ్లో ఉన్నా లాస్ట్కి సోర్స్ దగ్గరికి వచ్చుద్ది. సోర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్లో ఎండింగ్ లోపల ఏదైతే మనం ఇస్తామో అలా కన్వర్ట్ అయిపోద్ది. అవుట్పుట్ మనం ఎక్స్పెక్టెడ్ జేసన్ అంటున్నాము. సో ఇలా కాకుండా మనం 4లో డైరెక్ట్గా ఇలా అయినా ఇవ్వచ్చు, అప్లికేషన్ బై జేసన్ అని ప్రతిసారి ఇవ్వకుండా జేసన్ అనే ఇవ్వచ్చు. ఒకసారి చూడండి. రీడిప్లై అయితే సో ప్రతిసారి అవుట్పుట్ అప్లికేషన్ బై జేసన్ కాకుండా డైరెక్ట్గా జేసన్ అనే ఇవ్వచ్చు అవుట్పుట్ అనేది. ఇక్కడ చూడండి, మళ్ళీ ట్రిగ్గర్ చేస్తున్నాను, వచ్చింది కదా. సో దాని మీనింగ్ అర్థమైంది కదా, అవుట్పుట్ షార్ట్ కట్లో అప్లికేషన్ బై జేసన్లో జేసన్ అనే ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకా మనం ఏం చెప్తున్నాము, రెస్పాన్స్ లోపల ఏం మెన్షన్ చేయలేదంటే స్టేటస్ కోడ్, రీజన్ ఫ్రేజ్ బై డిఫాల్ట్గా అది మెయింటైన్ చేస్తుంది. సక్సెస్ అయితే హెచ్టిటిపి యొక్క స్టేటస్ కోడ్ అనేది 200 ఇచ్చుద్ది. ఓకే, ఇక్కడ అవి కూడా నేను ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. రెస్పాన్స్లో స్టేటస్ కోడ్లో రీజన్ ఫర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ జాబ్ ప్రాసెస్డ్ అంటున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ప్రతి చేంజ్కి అప్లికేషన్ ఏమవుతుంది, రీడిప్లై అవుతుంది. సో మన బిల్డ్ అనేది అవుతుంది. సో బిల్డ్ అవ్వడం అంటే ఏంది, ఫస్ట్ కంపైల్ అనేది జరుగుతుంది. కంపైల్ జరిగినప్పుడు ఏమవుతుంది, జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, ఫైనల్గా ప్యాకేజింగ్ జరిగి ఆ జార్ ఫైల్ అనేది సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి స్టేటస్ ఇప్పుడు ఏమొచ్చిందో, బ్యాచ్ జాబ్ ప్రాసెస్డ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ మనం ఓవర్ రైడ్ చేసాము, ఇక్కడ సోర్స్లో మనం ఓవర్ రైడ్ చేసాము. సో రెస్పాన్స్ని కూడా మనము ఇక్కడ అది ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో ఆ బిహేవియర్ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఆల్సో రెస్పాన్స్ హెడర్స్ మీకు కావాల్సినవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కీ నేమ్ సో ఒక కీ వాల్యూ ఇచ్చాను. ఇవన్నీ ఏంటి, రెస్పాన్స్ హెడర్స్. రీడిప్లాయ్ చేస్తున్నాను. మళ్ళా రిక్వెస్ట్ని హిట్ చేస్తున్నాను, రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి హెడర్ వచ్చిందా, ఇప్పుడు హెడర్ వచ్చింది కదా, ఫ్లో నేమ్. సో కస్టమైజ్ చేసుకొని కూడా మనము ఓన్ హెడర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ హెడర్స్ అనేది మనం క్రియేట్ చేసినవి కాదు కదా, ఆటోమేటిక్గా మ్యూల్ అప్లికేషన్ అనేది ఈ హెడర్స్ని రిటర్న్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ యూ కెన్ ఆల్సో
add your own headers, custom headers. Okay, so this is HTTP response body, this is HTTP response headers. Okay, సో ఇది ఎందుకు చెప్పానంటే ఇంటర్వ్యూస్లో ఈ మధ్య అడుగుతున్నారు. సో కస్టమ్ హెడర్స్ని ఎక్కడ యాడ్ చేస్తారు, డేటాని ఎలా కన్వర్ట్ చేస్తారు, రెస్పాన్స్ దానికోసం చెప్పాను. సో ఇంకో కాంపోనెంట్ ఉంటుంది అని చెప్పా కదా. సో ఈ కాంపోనెంట్ ఇక్కడ చూద్దాము, బ్యాచ్ అగ్రిగేటర్. సో బ్యాచ్ అగ్రిగేటర్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. సో ఇక్కడ మొత్తం మనకి బ్యాచ్ స్టెప్లో ఏమేమి ఉన్నాయి, బ్యాచ్ స్టెప్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయండి? 2 సెక్షన్స్ ఉన్నాయి బ్యాచ్ స్టెప్లో, రైట్? ప్రాసెసర్ సెక్షన్, అగ్రిగేటర్ సెక్షన్, అంటే మెసేజ్ని ప్రాసెస్ చేయడం, మెసేజ్ని అగ్రిగేట్ చేసుకోవడానికి. ఓకే, ఫ్లోలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి? ఫ్లోలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి? మీరు ఇంకోటి ఒక్క నిమిషం, 3 sir. ఏవేవండి? Event source, event processor, error handling. సోర్స్ సెక్షన్ ఉంటుంది, మెసేజ్ సోర్స్ సెక్షన్ ఉంటుంది. మెసేజ్ సోర్స్ అన్న ఈవెంట్ సోర్స్ అన్న ఒకటే. ఇంకోటి ఏముంటాయి, మెసేజ్ ప్రాసెసర్ సెక్షన్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి అగ్రిగేటర్లో బై డిఫాల్ట్ మీరు డైరెక్ట్గా లాగర్ ఉంది అనుకోండి, నేను అగ్రిగేటర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సపోర్ట్ చేయదు. ఇక్కడ చూడండి లాగర్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సపోర్ట్ చేయదు. అది కూడా ఏం చేయాలి, ఒక కైండ్ ఆఫ్ ఏ స్కోప్ లాగా బ్యాచ్ అగ్రిగేటర్ అని చెప్పి దాంట్ లోపల ప్లేస్ చేయాలి కాంపోనెంట్స్. ఓకే, చెప్ప. సో అగ్రిగేటర్ కాన్ఫిగరేషన్ చూడండి, బ్యాచ్ అగ్రిగేటర్. సో బ్యాచ్ అగ్రిగేటర్ సైజ్ అంటే ఇక్కడ ఏంటనేది చూడండి. బ్యాచ్ స్టెప్ అనేది నా ఇన్పుట్లో 10 రికార్డ్స్ ఉంటే, ఇన్పుట్లో నాకు 10 రికార్డ్స్ ఉంటే 10 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అని చెప్పా కదా. సో బట్ బ్యాచ్ అగ్రిగేటర్ అనేది బేస్డ్ అప్ ఆన్ ద సైజ్ బట్టి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎన్ని ఇస్తాను అంటే 2 ఇస్తాను. ఓకే, సో అగ్రిగేటర్ సైజు 2 ఇచ్చాను అంటే నా ఓవరాల్గా పేలోడ్లో 4 రికార్డ్స్ ఉంటే బ్యాచ్ స్టెప్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. బట్ దాంట్ లోపల ఉన్న అగ్రిగేటర్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అంటే ఓన్లీ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే, అజ్యూమ్ దట్ నీ బ్యాచ్లో మొత్తము ఒక 50 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాము. బ్యాచ్ స్టెప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, అప్పుడు 50 ఉన్నాయి కాబట్టి 50 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. బట్ బ్యాచ్ అగ్రిగేటర్ నేను ఏం చేస్తానంటే 10 అని ఇస్తాను. 10 అని ఇస్తే మొత్తం ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్దండి? 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అర్థమైందా? అంటే అగ్రిగేట్ అంటే గ్రూప్ చేసుకొని ఫైనల్గా అకౌంట్ రీచ్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడ ఇది డిలీట్ చేద్దాము. సో సింపుల్గా ఇక్కడ నేనేం చేస్తానంటే అర్థం చేసుకోవడం కోసం మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6, మొత్తం 6 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అగ్రిగేటర్ సైజు 2 చెప్పాను. ఓకే, లోపల ఇక్కడ ఏమిస్తున్నాను, బ్యాచ్ జాబ్, బ్యాచ్ అగ్రిగేటర్, ఇక్కడ ఏమిస్తున్నాను ఎక్స్ప్రెషన్. సో మీరు స్ట్రింగ్ని ఇలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడే డైరెక్ట్గా డేటా స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు. ఇలా ప్రతిసారి ఎఫెక్ట్స్ అని పెట్టుకోకుండా కూడా ఇలా రాసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళకుండా. ఇప్పుడు చూద్దాం ఈ లాగర్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్దో. సో మన సర్వర్ డైరెక్టరీ ఇది. సో మనం మ్యూల్ సర్వర్ అనేది ఎనీపాయింట్ స్టూడియోలో ఒక ప్లగ్ఇన్ లాగా యాడ్ అయ్యిద్ది. కంప్లీట్ మ్యూల్ రన్ టైమ్ అనేది ఒక ప్లగ్ఇన్ లాగా స్టూడియోకి యాడ్ అయ్యిద్ది.
అది ఎక్కడ ఉంటుంది అంటే ప్లగ్ఇన్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఓకే, బట్ రియల్ టైంలో వస్తే ఏదైనా సర్వర్లో చూస్తే కంప్లీట్గా సపరేట్గా డౌన్లోడ్ చేసుకుంటారు సాఫ్ట్వేర్ని, స్టాండ్ ఎలోన్ రన్ టైంని. ఓకే, బట్ మనకి ఇంటర్నల్గా ఎనీపాయింట్ స్టూడియోలో కలిపి వస్తుంది రన్ టైం అనేది. దట్స్ వై మనం మాన్యువల్గా ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సరిపోతుంది. యా, బిల్డ్ అయింది. ఓకే, ట్రిగ్గర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో మొత్తం ఎన్నిసార్లు లాగర్ అనేది ప్రింట్ అయిందో చూడండి. ఎన్ని టైమ్స్ ప్రింట్ అయిందండి? బ్యాచ్ అగ్రిగేటర్ అని ఎన్నిసార్లు వచ్చిందండి? బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎన్నిసార్లు వచ్చిందంటే 2 టైమ్స్ మాత్రమే వచ్చింది. ఎందుకు 2 టైమ్స్ వచ్చింది? యాక్చువల్గా మీ యొక్క ఇన్పుట్ పేలోడ్ సైజ్ ఏమో మొత్తము 1 2 4 5 6 ఉన్నాయి. యువర్ ఇన్పుట్ పేలోడ్ ఏమో మీకు మొత్తం 6 రికార్డ్స్ ఉన్నాయి. యాక్చువల్గా బ్యాచ్ అగ్రిగేటర్ మీరు ఇచ్చింది 2, బట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి? 2 ఇచ్చారు కాబట్టి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. బట్ మనకి ఎగ్జిక్యూట్ అయింది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ బ్యాచ్ అగ్రిగేటర్ అనేది కనపడింది 2 టైమ్సే కదండి, అంటే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందని కదా. అంటే 2 టైమ్స్ ఈ బ్లాక్ లోపలికి వచ్చింది కాబట్టి నేను దాన్ని బట్టి చెప్తున్నాను 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అని. ఓకే, సో ఫస్ట్ మీకు ఇంకా అర్థం చేసుకోవడానికి ఏ కాకుండా ఒకసారి 3 అనేది ఇవ్వండి. సో ఇక్కడికి ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయింది కానీ బ్యాచ్ అగ్రిగేటర్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఫస్ట్ ఐటరేషన్లో. సెకండ్ రికార్డుకి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ఐటరేషన్లో ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయ్యింది, అప్పుడు బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎందుకంటే ప్రతి 2 టైమ్స్ కాబట్టి. ఓకే, అదే థర్డ్ రికార్డ్కి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయ్యింది, బట్ బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫోర్త్ రికార్డ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఈ మెసేజ్ ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ అయింది ఇట్లా. సో ఇంటర్నల్గా బ్రేక్ చేసుకుంటా ఉంది. అర్థమవుతుందండి? నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ హిట్ చేస్తాను. మీరు చూసారంటే ఎన్ని వచ్చాయండి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ లాగర్లో ప్రింట్ చేశానంటే అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినట్టు కదా. సో బ్యాచ్ అగ్రిగేటర్ మొత్తం 3 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లెట్స్ సే నేను ఇక్కడే లాగర్ అనేది బయట పెడతాను, అప్పుడు మీకు ఇంకా నీట్గా అర్థమైంది. బ్యాచ్ అవుట్ సైడ్ బ్యాచ్. నేనేం చేస్తున్నానంటే పేలోడ్, ఇక్కడ కూడా పేలోడ్ని ప్రింట్ చేస్తున్నాను. సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ లాగర్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందండి? మొత్తం నాకు 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, రిక్వెస్ట్ని ట్రిగ్గర్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినాక లాక్స్ రాస్తా ఉంది. ఓకే, లాక్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రికార్డ్ 2 వచ్చింది, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, బ్యాచ్ 2 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అగ్రిగేటర్ అనేది అవుట్ సైడ్ బ్యాచ్ అగ్రిగేటర్ అండి. హలో హలో, వినపడుతుందండి? యా, ఇక్కడ చూడండి, ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఫస్ట్ రికార్డ్ అనేది ఇక్కడ బ్లాక్ లోపలికి వెళ్ళింది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మళ్ళా యాక్చువల్గా లెక్క ప్రకారం ఏమవ్వాలా, ఇమీడియట్గా బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, బట్ ఇమీడియట్గా బ్యాచ్ అగ్రిగేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఫస్ట్ ఐటరేషన్. సెకండ్ ఐటరేషన్ యొక్క లాగ్ ఇది 6 అనేది. సో సెకండ్ ఐటరేషన్ అప్పుడు బ్యాచ్ అగ్రిగేటర్ అనేది లోపలికి వెళ్తా ఉంది. ఓకే,
సో థర్డ్ ఐటరేషన్కి వచ్చింది. థర్డ్ ఐటరేషన్ దగ్గర మనం ఏం చేస్తున్నాము, పేలోడ్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తూ ఉన్నాము. ఓకే, అందుకోసము మల్టిప్లై అయిపోయింది. బట్ బ్యాచ్ అగ్రిగేటర్ లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే దాని యొక్క అగ్రిగేటర్ సైజ్ అనేది మనము 2 ఇచ్చాం కాబట్టి. ఇంకా ఇక్కడ నేను ఫర్ సపోజ్ అగ్రిగేటర్ 3 అని ఇస్తాను. మొత్తం నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 3 4 5 6. సో 3 ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఈ బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిద్దండి? ఓవరాల్గా నాకు ఇన్పుట్లో 6 రికార్డ్స్ ఉన్నాయండి. ఓకే, బ్యాచ్ అగ్రిగేటర్ అనేది నేను 2 ఇచ్చాను, 3 ఇచ్చాను. 3 ఇచ్చాను కాబట్టి సో ఓవరాల్గా ఇది నా క్యూ. One, 3, 6. ఓకే, సో ఇక్కడ మనకి బ్యాచ్ స్టెప్ చూసినప్పుడు సో ప్రతి రికార్డ్ అనేది బ్యాచ్ స్టెప్ అనేది వచ్చింది కదా. ప్రతి రికార్డ్ అనేది బ్యాచ్ స్టెప్లోకి వస్తూ ఉంది. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని టైమ్స్ 1 by 1 అనేది వస్తూ ఉంది రికార్డ్స్. ఓకే, బ్యాచ్ స్టెప్లో అయితే. అదే కానీ బ్యాచ్ అగ్రిగేటర్ అయితే అగ్రిగేటర్ సైజ్ కానీ నేను అగ్రిగేటర్ సైజ్ కానీ 3 అని ఇచ్చానంటే, అగ్రిగేటర్ సైజ్ కానీ 3 ఇచ్చానంటే 3 రికార్డ్స్ కలిపి ఒకసారి వస్తాయి. ఓకే, ఈ 3 రికార్డ్స్ కలిపి ఒకసారి వస్తాయి. ఓకే, ద రిమైనింగ్ 3 రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ 3 రికార్డ్స్ ఒకసారి వస్తాయి. సో ఓవరాల్గా బ్యాచ్ అగ్రిగేటర్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ 3 రికార్డ్స్ వస్తున్నాయి. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ద రిమైనింగ్ 3 రికార్డ్స్ వస్తున్నాయి. అదే నేను అగ్రిగేటర్ సైజు 2 అని ఇచ్చానంటే, నా అగ్రిగేటర్ సైజు ఫర్ సపోజ్ నేను 2 అని ఇచ్చానంటే మొత్తం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిద్దండి ఈ కేసులో? ఇంకా నా ఇన్పుట్ 6 రికార్డ్స్ ఉన్నాయండి, 3 టైమ్స్ అయింది, రైట్? కానీ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ సక్సెస్ఫుల్ రికార్డ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, మీరు బ్యాచ్ అగ్రిగేటర్లో ఇక్కడ మీకు ఆప్షన్ ఏం లేదు, యాక్సెప్ట్ పాలసీ కండిషన్ అనేది ఏం లేదు. సో సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అని. బట్ ఇంటర్నల్లీ ఓన్లీ సక్సెస్ఫుల్ రికార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ కేసులో మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ డమ్మీగా చెప్తాను చూడండి. 1 ఏ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, 1 3 ఇస్తున్నాను. సో నా బ్యాచ్ అగ్రిగేటర్ నేను 3 అని ఇచ్చాను. ఓకే, సో ఇంటర్వ్యూలో అడుగుతారు ఇట్లా ఇన్పుట్ బ్యాచ్ బ్లాక్ సైజ్ అనేది ఇంత ఇచ్చాము, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది బ్యాచ్ జాబ్ అట్లని. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను, అప్లికేషన్ని ట్రిగ్గర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాచ్ అగ్రిగేటర్లో వెళ్ళండి. బ్యాచ్ అగ్రిగేటర్లో ఏమేమి వచ్చాయండి? 2 6 6 వచ్చింది, 6 అండ్ ఏ వచ్చింది. బట్ మనకి ఏ రికార్డు మిస్ అయింది? ఈ థర్డ్ రికార్డ్ మిస్ అయింది కదా. అగ్రిగేటర్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు కదండి. ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే ఆ రికార్డ్ మీద మనము క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ రికార్డ్ అనేది ఫెయిల్ అయింది. దట్స్ వై దట్ రికార్డ్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్యాచ్ అగ్రిగేటర్. అర్థమైందా రోహిత్, మిగతా వాళ్ళు? బ్యాచ్ అగ్రిగేటర్. పద్మావతి అర్థమైంది. సో బ్యాచ్ అగ్రిగేటర్లో ఓన్లీ పర్టికులర్ రికార్డ్ సక్సెస్ అయితేనే మాత్రమే వస్తుంది. సో అది ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కౌంట్ చేయలేదు. సో ఓవరాల్గా మనం అగ్రిగేటర్ సైజు 3 ఇచ్చాం కాబట్టి క్యూలో మొత్తం సక్సెస్ఫుల్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ సక్సెస్ఫుల్ రికార్డ్లో
ఫస్ట్ 3 సక్సెస్ఫుల్ రికార్డ్స్ అగ్రిగేటర్కి అనేది పోయింది. ఓకే, ఇంకా రిమైనింగ్ యాక్చువల్గా 3 సక్సెస్ఫుల్ రికార్డ్స్ పోవాలి, బట్ ఇంకా ఉందే 2 కాబట్టి ఆ 2 అనేది నెక్స్ట్ ఐటరేషన్లో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, రోహిత్, ఆరాధన. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది రాకేష్ గారు ఒక చిన్న clarification. చెప్పండి. ఇప్పుడు మనం ఆన్ కంప్లీట్ లో ఒక లాగర్ పెట్టుకొని ఓవరాల్ గా ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి ఓవర్ గా ప్రాసెస్ అయిన రికార్డ్స్ తో పాటు ఫెయిల్ అయినది కూడా ప్రింట్ అయిద్దా? లేదండి, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అగ్రిగేటర్ అయిపోయినాక ఆన్ కంప్లీట్ చెప్దాం అనుకున్నాను నేను. చెప్తాను ఆన్ కంప్లీట్ చెప్తాను. ఆరాధన, రోహిత్ ఏం కన్ఫ్యూజ్ అయిందండి, ఏం అర్థం అవ్వలేదు దీంట్లో? బ్యాచ్ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. ఆయన నేను ఒకసారి రికార్డింగ్కి వెళ్ళి మళ్ళీ చెప్తాను రాకేష్, మేబీ Okay. టుమారో. అల్టిమేట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే రికార్డ్స్ ని స్ప్లిట్ చేస్తున్నాం రోహిత్, అంతే. సో నాకు మొత్తం ఇన్పుట్ లో 10 రికార్డ్స్ ఉంటే 10 రికార్డ్స్ ని నేను ప్రాసెస్ చేయడానికి స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాచ్ స్టెప్. ఓకే ఓకే, మళ్ళీ వినండి, తర్వాత నీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే, Sure. ఆన్ కంప్లీట్ ఫేజ్కి వెళ్దాము. ఓకే, ఆన్ కంప్లీట్ ఫేజ్ లో చూడండి, ఇక్కడ నేను ఫర్ సపోజ్ లాగర్ని పెడుతున్నాను. ఇక్కడ బట్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇంకా ఇంపార్టెంట్ది గమనించాల్సింది ఏంటంటే, బ్యాచ్ అగ్రిగేటర్కి గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి కదా. అగ్రిగేటర్ సైజు 2, 3 అలా అయినా ఇస్తున్నాం కదా. అంటే గ్రూప్ వస్తుంది కాబట్టి అక్కడ వచ్చేది ఏ టైప్ వచ్చింది, అరే టైప్ వస్తుంది. ఇక్కడ బ్యాచ్ స్టెప్లో ఎట్ ఏ టైం సింగిల్ రికార్డ్గా వస్తుంది కదా, అప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. బట్ అగ్రిగేటర్కి ఇన్పుట్ కలెక్షన్ లాగా వచ్చింది. ఓకే, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందండి? బ్యాచ్ అగ్రిగేటర్లో ఒకేసారి మనం బ్యాచ్ అగ్రిగేటర్ సైజ్ 3 ఇచ్చాం కాబట్టి ఒకేసారి 3 రికార్డ్స్ వస్తున్నాయి. 3 రికార్డ్స్ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఇట్ విల్ కమ్ యాజ్ ఏ అరే. ఓకే, బ్యాచ్ స్టెప్ లోపలికి ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్ విల్ కమ్ యాజ్ ఏ ఇన్పుట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ నేను ఆన్ కంప్లీట్లో ఎగ్జాంపుల్గా పేలోడ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో పేలోడ్ అని ప్రింట్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. సో యాక్చువల్గా పేలోడ్ అని ప్రింట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ప్రాసెస్డ్ పేలోడ్ వచ్చిద్దా, యాక్చువల్ పేలోడ్ వచ్చిద్దా, ఏమొస్తుంది అనుకుంటున్నారు? పద్మావతి, మీరు ఇందాక ఏదో అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు ఇక్కడ పేలోడ్ అంటే ఏమొచ్చింది అనుకుంటున్నారు? ఏ లాగర్ అండి ఇది? ఆన్ కంప్లీట్ లో పెట్టానండి లాగర్ ఇక్కడ. ఓకే, సో మొత్తం మనకి ప్రాసెస్ అయిన రికార్డ్స్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అయిన రికార్డ్స్ అండ్ ఫెయిల్యూర్ రికార్డ్స్ మొత్తం అన్ని వస్తాయా అని నా డౌట్. ఓకే, అంటే మీ ప్రకారము ఏంటి, ఇక్కడ నాకు ఇన్పుట్ పేలోడ్ 1, 3 ఇవి కాబట్టి అవుట్పుట్ ఏమని ప్రింట్ అయ్యిద్ది అనుకుంటున్నారు? దీన్ని బట్టి అవుట్పుట్ చెప్తారండి. ఇది నా ఇన్పుట్ కదా, సో అవుట్పుట్ లో ఏం ప్రింట్ అయ్యిద్ది అనుకుంటున్నారు? 2, 6A. ఓకే, 2, 6. 6 ఓకే A. ఓకే 6 ఓకే 6 8. ఓకే 8. ఓకే, రోహిత్ మీరు, అనురాధ, సరే, ఆరాధన గారు మీరండి. ఓకే ఫైన్, ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి రన్ చేస్తాను. లాగర్లో అర్థం. సో ఫైనల్, సో అసలుకి ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిద్దండి ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిద్దండి? నా ఇన్పుట్లో మొత్తము 6 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది? 3 times. ఎన్ని టైమ్స్ ది రోహిత్? 3 times. ఎందుకు 3 టైమ్స్?
సో నువ్వు 3 టైమ్స్ ఎందుకు అనుకుంటున్నావు అంటే అగ్రిగేటర్ బట్టి అనుకుంటున్నావా 3 టైమ్స్ అనేది? సో ఆన్ కంప్లీట్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో నీ ఇన్పుట్ పేలోడ్లో 1 lakh రికార్డ్స్ ఉన్నా ఆ 1 lakh ఎట్లా ప్రాసెస్ అయినా ఆన్ కంప్లీట్ అనేది ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, లెట్ మీ యా రిప్లై అయింది, యా రీడిప్లై అయింది. లాగర్లో ఆన్ కంప్లీట్ అని రాశాం కదా, ఈ షుడ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇది నేను రాసింది ఇదే కదండి ఆన్ కంప్లీట్ ఫేజ్ అని. ఆన్ కంప్లీట్ ఫేజ్ అన్నాం కదా. సో ఆన్ కంప్లీట్ ఫేజ్ ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయిపోతా ఉంది. అక్కడ వచ్చిన వాల్యూ ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవుతా ఉంది. ఆబ్జెక్ట్ కాబట్టి నీకు ఇట్లా డైరెక్ట్గా ఇస్తుంది ఆన్ కంప్లీట్ కాబట్టి. సో ఆబ్జెక్ట్ని నేను రీడబుల్ ఫార్మేట్లో, అంటే ఇది నథింగ్ బట్ ఒక స్ట్రీమ్ ఆబ్జెక్ట్. ఏ టైప్ అంటే ఇమ్యూటబుల్ బ్యాచ్ రిజల్ట్. సో ఆబ్జెక్ట్ని కాబట్టి డైరెక్ట్గా నేను రీడ్ చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే జేసన్ లాగా కన్వర్ట్ చేస్తాను. ఓకే, జేసన్ లాగా కన్వర్ట్ చేస్తాను. ఒక లాగర్ తీసుకొని డైరెక్ట్గా ఇంకో లాగర్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్రెషన్ మోడ్లో అవుట్పుట్ జేసన్, నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా అంటే నా పేలోడ్ని జేసన్ లాగా కన్వర్ట్ చెయ్యి అని డేటా వ్యూకి చెప్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో అంటిల్ మీరు సేవ్ చేసే వరకు రీడిప్లాయ్ అనేది అవ్వదు. ఓకే, సో అన్ని చేంజెస్ కంప్లీట్ చేసినాక మీరు సేవ్ అనేది చేసుకోండి. ఓకే, నేను క్లియర్ చేస్తున్నాను. చూడండి చూడండి. సో నాకు ఏమవుతుంది, ఇది కదా ఆన్ కంప్లీట్ ఫేజ్ అనేది వచ్చింది. దాని తర్వాత ఏంది, అవుట్పుట్ పేలోడ్ ఇది ప్రింట్ అవుతుందండి. మీరు చెప్పేది కాదు, మీరు చెప్పినట్టు ఇది కాదు ప్రింట్ అయ్యేది, ఇది ప్రింట్ అయ్యింది. సో మనం ఫస్ట్ క్లాస్ నుంచి అదే కదండి, ఆన్ కంప్లీట్ ఫేజ్లో ఫెయిల్డ్ రికార్డ్స్ ఎన్ని, సక్సెస్ రికార్డ్స్ ఎన్ని, లోడ్ రికార్డ్స్ ఎన్ని, అవి మాత్రం వస్తాయి. మీ పేలోడ్ అనేది యాక్సెసిబుల్లో ఉండదు. పద్మావతి క్లియర్ అయిందండి మీకు? యాక్చువల్గా మీ పేలోడ్ అనేది యాక్సెసిబుల్లో ఉండదు. సో ఒరిజినల్ పేలోడ్ యాక్సెసిబుల్ ఉండదు అండ్ మీ ప్రాసెస్డ్ పేలోడ్ అనేది యాక్సెసిబుల్ ఉండదు. సో ఓవరాల్గా మనకి ఫైనల్ అవుట్పుట్లో ఏమొచ్చుద్ది అంటే అది జనరేట్ చేసిన అవుట్పుట్ అనేది వచ్చింది పేలోడ్లో. సో ఆ పేలోడ్లో స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఓకే, అవుట్ ఆఫ్ మన 6 రికార్డ్స్లో ఈ రికార్డ్ అనేది కన్వర్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్డ్ రికార్డ్స్లో 1 వచ్చింది. ఓకే, సో మొత్తము ప్రాసెస్ చేయడానికి ఎంతసేపు పడింది, ఆ ఇన్ఫర్మేషన్, ఎలాప్స్డ్ టైము, ఇవంతా వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి. సో బ్యాచ్ జాబ్ తర్వాత అజ్యూమ్ దట్ నేను పేలోడ్ని కానీ ప్రింట్ చేస్తే ఏ పేలోడ్ వచ్చింది? ఇక్కడ నేను పేలోడ్ అంటున్నాను. ఓకే, డైరెక్ట్గా లేకపోతే ఇదంతా తీసేస్తున్నాను. నెక్స్ట్ జస్ట్ లాగర్లో అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాచ్ జాబ్ అనేది పెడుతున్నాను. అవుట్ సైడ్ ఆఫ్ ద బ్యాచ్ జాబ్ నేనేం చేస్తున్నాను, గ్రాఫికల్ వ్యూకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ షో గ్రాఫికల్ వ్యూ అని అవుట్పుట్ జేసన్ పేలోడ్. లాగర్లో నేను రాస్తున్నా అండి, ఇంకో లాగర్ కూడా చేస్తాను. ఎండ్ ఆఫ్ ద ఫ్లో. సో సేవ్ ఆల్ చేస్తున్నాను. సో ఏం ప్రింట్ అయ్యిద్ది అంటున్నా, ఏమనుకుంటున్నారండి? సో ఇక్కడ నేను పేలోడ్ ఉంది కదా, సో ఈ పేలోడ్ అనేది యాక్చువల్గా ఏమొచ్చింది, మనము లోపల ఏం చేస్తున్నాం, బ్యాచ్ జాబ్లో రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తున్నాం కదా. యాక్చువల్గా అయితే ప్రతి రికార్డ్ని ప్రాసెస్ చేస్తున్నాం అంటే 1ని ప్రాసెస్ చేస్తే 2 లాగా కన్వర్ట్ అయిపోయింది, 3ని ప్రాసెస్ చేస్తే 6 లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో
ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చుద్ది అంటున్నారండి పద్మావతి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా? ఇప్పుడు నాకు ఈ ఫ్లో ఎండింగ్ లోపల లాగర్ అనేది పెట్టాను కదా, సో ఇక్కడ పేలోడ్ ప్రింట్ చేస్తున్నాను కదా, ఈ పేలోడ్లో ఏం ప్రింట్ అవుద్ది? ఈ అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నా నేను 26866. రోహిత్ రోహిత్ మీరండి? సో బ్యాడ్ జాబ్ ప్రాసెస్ చేసిన పేలోడ్ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఆరాధన మీరండి? బ్యాడ్ జాబ్ ప్రాసెస్ చేసిన పేలోడ్ వస్తుంది. రోహిత్ మీరు రోహిత్? నాట్ షూర్, మేబీ బ్యాడ్ జాబ్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే, హిట్ చేయండి. సో హిట్ చేస్తే నేను ఇక్కడ ఏం రాశాను లాగర్లో, ఎండ్ ఆఫ్ ద ఫ్లో. సో ఎండ్ ఆఫ్ ద ఫ్లో పక్కన వచ్చే లాగర్. సో బ్యాడ్ జాబ్ అనేది యాక్చువల్గా అసింక్రనస్లో బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఫ్లో. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఫ్లో. దాని తర్వాత ఏమొచ్చిందండి? ఎండ్ ఆఫ్ ద ఫ్లో, ఎండ్ ఆఫ్ ద ఫ్లో తర్వాత మీకు వచ్చిన పేలోడ్ అనేది అయిపోయింది. సో బ్యాడ్ జాబ్ అనేది అసింక్రనస్లో రన్ అయ్యిద్ది, అంటే మెయిన్ థ్రెడ్కి సంబంధం లేదు. సో ఫర్ సపోజ్ సింక్రనస్ అంటే బ్యాడ్ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ లాగర్ అనేది ప్రింట్ అవ్వాలి, రైట్? సింక్రనస్ అంటే ఏంటి? ఒక కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఈ బ్యాడ్ జాబ్ అనేది ఎలా రన్ అయ్యిద్ది? అసింక్రనస్గా రన్ అయ్యిద్ది. సో మెయిన్ థ్రెడ్ అంతా ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటే ఈ బ్యాడ్ జాబ్ అనేది ఇంకో థ్రెడ్ మీద రన్ అవుద్ది. సో రిమైనింగ్ మెయిన్ థ్రెడ్కి ఈ థ్రెడ్లో ఏం జరుగుతుందో సంబంధం లేదు, రైట్? సో మనకు అందుకోసము అవుట్పుట్ పేలోడ్ అనేది యాక్చువల్గా ఇన్పుట్ పేలోడ్ ముందు ప్రాసెస్ అవ్వకముందు ఏదైతే ఉందో ఒరిజినల్ పేలోడ్ మాత్రమే వచ్చుద్దండి మనకి. యాక్చువల్గా అవుట్పుట్లో 1-3 ఇలానే వచ్చుద్ది. ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూపించడానికి కుదరట్లేదు. ఎండ్ ఆఫ్ ద ఫ్లో అన్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద ఫ్లో ఇక్కడ మీరు చూడండి, ఒకటి గమనించండి. యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ద ఫ్లో ఎప్పుడు ప్రింట్ అవ్వాలండి? ఎండ్ ఆఫ్ ద ఫ్లో ఎప్పుడు ప్రింట్ అవ్వాలా? ఈ బ్యాడ్ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎండ్ ఆఫ్ ద ఫ్లో అనేది ప్రింట్ అవ్వాలి కదా. అదే కానీ అది మన ఫ్లో సీక్వెన్షియల్గా మెసేజ్ని ప్రాసెస్ చేస్తుందంటే, బట్ ఎండ్ ఆఫ్ ద ఫ్లో తర్వాత కూడా లాగర్ చూస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద ఫ్లో తర్వాత కూడా ఏమొస్తుంది? ఈ లాగర్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇవి ఇవి ప్రింట్ అవుతా ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే ఈవెన్ అది మెయిన్ ఫ్లో అంతా ఒక థ్రెడ్ మీద రన్ అవుతా ఉంటే, ఒక థ్రెడ్ మీద రన్ అవుతా ఉంటే బ్యాడ్ జాబ్ మాత్రం ఇంకో థ్రెడ్ మీద రన్ అవుద్ది, సపరేట్ థ్రెడ్ మీద రన్ అవుద్ది. ఎందుకు రన్ అవుద్ది అంటే ఇది అసింక్రనస్ కాబట్టి రన్ అవుద్ది. సో మెయిన్ థ్రెడ్కి తెలియదు సో ఈ థ్రెడ్ ఏం చేస్తుందని. సో దానికోసము మెయిన్ థ్రెడ్ అనేది వెయిట్ చేయదు, ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఈ కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇమీడియట్గా ఈ బ్యాడ్ జాబ్ ఎప్పుడు వరకు ఎండ్ అయిపోద్దో దానికి సంబంధం లేకుండా ఇమీడియట్గా కంట్రోల్ అనేది నెక్స్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ వై బ్యాడ్ జాబ్ అనేది అసింక్రనస్ మోడ్లో రన్ అవుద్ది. మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే లాగర్లో బ్యాడ్ జాబ్ ముందు ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ అనేది యాక్సెసిబుల్ అనేది వస్తుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి?